అందరికీ శుభ సాయంకాలం అండి మరియు నమస్కారాలు. ఫేస్‌బుక్ వీక్షకులకి అండ్ జూమ్ లైవ్ వీక్షకులకి స్వాగతం. ఈరోజు 38వ సత్సంగం ఫిలాసఫీ యోగా గురించి తెలుగులో డాక్టర్ రామరాజు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు వివరించడానికి. ఆయన ప్రారంభించే ముందుగా ఝాన్సీ గారిని ప్రార్థనతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. ఝాన్సీ గారు నమస్కారాలు అండి. నమస్కారం అండి అందరికీ. హరి ఓం. నమో భగవతే శ్రీ జ్ఞానానంద సద్గురు పరబ్రహ్మణే నమః. తుషారధారా పిహితాంతరాసు హిమాద్రిగంభీరధరీషు నిత్యం దిగంబరో బ్రహ్మణి సక్తచేతాః యమీయాస్తే స్థిరధీ సమాధౌ శ్రీమత్పరమహంసాయ శ్రీ జ్ఞానానందయోగినే పరివ్రాజకవర్యాయ ఆచార్యాయ నమోస్తుతే. హరి ఓం. అజ్ఞానం అవిద్యాయత్కృపతో వినశ్యతః తం దేవం స్వగురం నిత్యం శ్రీజ్ఞానానందం నమామ్యహం. బీజాపూరగదేషు కార్ముకరజాచక్రాబ్జపాసోత్పల వీహ్యాగ్రస్వభిషాణరత్నకలశా ప్రోజ్యోత్కురాంబోరుహ ధ్యేయో వల్లభయా సపద్మకరయా శ్లిష్లోజ్వలద్భూషయా విశ్వోత్పత్తి విపత్తి సంస్థితకరః విఘ్నేశ్వరో హీస్తదః. కస్తూరీ తిలకం లలాటపలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం సకలయన్ కంఠే చ ముక్తావళిన్ గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాలచూడామణి. హరి ఓం. నమో భగవతే శ్రీ జ్ఞానానంద సద్గురు పరబ్రహ్మణ్యే. అందరికీ నమస్కారం. ఫిలాసఫీ ఆఫ్ యోగా లెక్చర్ 1937లో ఆగ్రా యూనివర్సిటీలో గురుదేవులు ఇచ్చిన ఉపన్యాసాలను వివరణ గురించి చదువుకుంటున్నాం. ఫిలాసఫీ ఆఫ్ యోగా అంటే యోగ శాస్త్రాన్ని గురించి తత్వంగా వివరణ చేయటం. ఫిలాసఫీని యోగా యొక్క ఫిలాసఫీ, దానిలో ఫిలాసఫీలో ఎన్నో చాప్టర్స్ ఉంటాయి, ఎన్నో సెక్షన్స్ ఉంటాయి. అందులో ముఖ్యమైనది ఎపిస్టమాలజీ. ఎపిస్టమాలజీ అంటే జ్ఞానాన్ని గురించి వివరణ. అంటే ఏ విధంగా మన గ్రహణ వాస్తవం, అది ఏ విధంగా మన రోజు గ్రహణకి అందుబాటులో ఉందా, దానికి లేందా అని దాన్ని ఎపిస్టమాలజీ అన్నారు. దాన్ని క్లుప్తంగా గురుదేవులు 2-3 ఉదాహరణలు ఇచ్చి మనకి సెన్స్ ఈగో, సూపర్ ఈగో అనే 2 మాటలకి అర్థం చెప్పడానికి ప్రసంగించారు. అదేమిటంటే సెన్స్ ఈగో అన్నది ఏమిటంటే, క్లుప్తంగా చెప్పాలంటే ఇంద్రియజన్య ప్రపంచం. సెన్స్ ఈగో అంటే ఇంద్రియాలతో మన చూసే ప్రపంచం. సూపర్ ఈగో అంటే ఇంద్రియ
ఇంద్రియ జ్ఞాత యొక్క విషయ పరంపర అతీత జ్ఞాత. ఇంద్రియ జ్ఞాత ఒకటి, అతీత జ్ఞాత ఒకటి. ఇంద్రియ జ్ఞాత అంటే సెన్స్ ఈగో, అతీత జ్ఞాత అంటే సూపర్ ఈగో. ఈ రెండు వరకు వచ్చిన రూపాంతరాలు ఒక విధంగా ఇంద్రియంతో వచ్చే రూపాంతరాలు ఒకటి, అతీత జ్ఞాత యొక్క వచ్చిన రూపాంతరాలు రెండు. దానికి ఉదాహరణ ఏమిటంటే, ఒక బల్లని మనం చూస్తూ ఉంటే ఇంద్రియాలతో చూసేది, మన కళ్ళతో చూసేది నున్నగా చివరి నుంచి చివరికి ఎక్కడ ఆపు లేకుండా కనిపిస్తుంది. కానీ అతీత జ్ఞాతితో సూపర్ ఈగోతోటి వేరుగా కనిపిస్తుంది. వేరుగా ఎలా కనిపిస్తుంది? శాస్త్రజ్ఞులు మనకి తెలియజేశారంటే, ఇది నిజంగా ఇలా స్మూత్గా ఉండదు. దీనిలో ఎత్తు పల్లాల కింద ఉంటాయి భౌతార్థంతో చూస్తే. ఇంకా అణువులు పరమాణువులో వెళ్తే ఇక్కడ అన్ని అణువులు ఉంటాయి, పరమాణువులు ఉంటాయి. ఇవన్నీ న్యూక్లియస్ ఉంటుంది సెంటర్లో. తర్వాత ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్లో మధ్యలో గ్యాప్ ఉంటుంది. దాన్ని అది స్మూత్గా ఉండదు అది అని ఆ విధంగా అతీత జ్ఞాతతో మన గ్రహణం ఉంటుంది. ఇది ఆ అతీత జ్ఞాత గ్రహణ తో శాస్త్రవేత్త మనకు తెలియజేశారు కనుక శాస్త్రవేత్త దానితో తృప్తి పడిపోతాడు. మా సామాన్య మనము అది నున్నగా ఉందని ఆ గ్రహణ మనకులా ఉంటుంది. కానీ తత్వశాస్త్రవేత్త వేరేగా దీన్ని అధిగమించి ముందుకు వెళ్తాడు. దాన్ని జిజ్ఞాసు అన్నారు. అంటే ఇక్కడ ఉన్నది చదువుదాం, దాన్ని బట్టి ఇంతవరకు మనం ఏం మాట్లాడుకుందో అర్థమవుతుంది. నిజమైన ఉనికి సత్పదార్థము, దాన్నే సత్ అన్నారు. సత్పదార్థము ఇంద్రియ జ్ఞాత కాదు, ఇంద్రియ ప్రపంచము కాదు, అతీత జ్ఞాత కాదు, విషయత్వ పరంపరల మూలకము రూపము కాదు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఇంద్రియంతో చూసిన ప్రపంచం అది ఇంద్రియ ప్రపంచం. మళ్ళా ఇంకోసారి చదువుతాం. నిజమైన ఉనికి సత్పదార్థం అది కాదు, ఇంద్రియాలతో చూసింది కాదు, దాన్ని అతీత జ్ఞాత కూడా కాదు. అంటే నిజమైన సత్, అసలు సత్ అది ఇంద్రియాలతో చూసేది కాదు, అతీత జ్ఞాతలో చూసింది కూడా కాదు. ఈ నిజమైన ఉనికి ఇది హద్దు లేనిది, నిబంధన లేనిది, అది అనంతం, అది పూర్వం, అది సర్వోత్కృష్టమైనది. ఆ సత్తు దీనికి హద్దు లేనిది, నిబంధన లేనిది. కానీ ఈ ఇంద్రియాలతో కానీ అతీంద్రియాలతో కానీ దాన్ని గ్రహణ సాధ్యం కాదు. కనుక జిజ్ఞాసు సామాన్యుల వలె ఇంద్రియజన్య ప్రపంచములతో తృప్తిపడడు, మరియు భౌతిక శాస్త్రజ్ఞుల వలె విషయ పరంపర మూలకముల అద్భుత రూపముతో సంతృప్తి పడడు. అంటే ఇంతకుముందు 2 ఎగ్జాంపుల్ చెప్పారు, కిందసారి మనం చదువుకున్నాం. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక శాస్త్రజ్ఞుడు టెలిస్కోప్ తోటి ప్రపంచాన్ని చూసి, రాత్రులు నక్షత్రాలను చూసి, ఆ నక్షత్రాలు చిన్న చిన్నవి కాదు, ఎంతో పెద్దవి. అవి అక్కడి నుంచి వచ్చే కిరణాలు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు పడతాయి ఇక్కడ రావడానికి. అలాగే సూర్యుడు మనకు చిన్నగా కనిపిస్తాడు, కొన్ని భూములు అందులో పట్టేస్తాయి, కొన్ని లక్షల భూములు అందులో పడతాయి. ఆ సూర్యుడి కంటే పెద్దవి నక్షత్రాలు ఎన్నో ఉన్నాయి. అలాగే
ఒక మానవుడు దూరంగా వెళ్ళిపోతుంటే చిన్నగా కనిపిస్తాడు, బాగా దూరంగా వెళ్ళిపోతే కనిపించడం మానేస్తాడు. అలాగే వస్తువు మన కళ్ళు మూసుకుంటే అది మాయమైపోతుంది. అంటే మన ఇంద్రియాలతో చూసిందే వస్తువు మాయమైపోయింది మన గ్రహణ, కానీ వస్తువు అక్కడే ఉంది. అందువల్ల ఈ ఆధ్యాత్మిక సాధకుడు సామాన్యుల వలె ఇంద్రియజన్య ప్రపంచంతో తృప్తిపడడు. భౌతిక శాస్త్రజ్ఞ వలె విషయ పరంపర వల్ల మూలకం వల్ల అద్భుత రూపంతో సంతృప్తి పడడు. జిజ్ఞాసు ఇంద్రియ జ్ఞాత యొక్కయో మరియు ఇంద్రియ ప్రపంచం యొక్క క్రమములను అతీత జ్ఞాత క్రమంలోను విషయాత్మ క్రమములను మూలకను తెలుసుకున్నాడు. అది అయినప్పటికీ ఆ సాధకుడు సంతృప్తి పడక ఇంద్రియ జ్ఞాత క్రమములను తర్వాత నెక్స్ట్ పేజ్ వెళ్దాం. దాని గురించి ఆలోచించకపోయినా దాన్ని పైకి అతీత జ్ఞాత యొక్క రూపాంతరం మీరి పైస్థాతి అందు నిశ్చయించు. అక్కడ ఇంద్రియ జ్ఞాత క్రమములు మరియు అతీత జ్ఞాత క్రమములు ఉపశమనం పొంది ఆ ఉపశమనం అది విరమించు. అంటే జిజ్ఞాసు అంటే సాధకుడు ఈ రెండుని, అంటే సెన్స్ ఈగో, సూపర్ ఈగో, ఇంద్రియ జ్ఞాత యొక్క అతీత జ్ఞాత యొక్క రూపాంతమును మీరి పైకి వెళ్ళటానికి పైస్థాతి ఎందుకు వెళ్ళాలని నిశ్చయించు. అక్కడ ఈ ఇంద్రియ జాత క్రమములు అతీత జాత క్రమములు ఉపశమనము పొంది ఆ ఉపశమనంలో అవి విరమించు. అంటే అవి పోతాయి, ఆ రెండు కలిసిపోయి ఉపశమనం పోయి అందులో విరమించుకోబడు. అక్కడ ఎక్కడైతే ఎక్కడ అనేది లేదో, అప్పుడు ఎప్పుడైతే ఎప్పుడనేది లేదో, ఇక లేదో అప్పుడు పూర్వదైవం పరబ్రహ్మ సత్ ఉన్నతిగా ప్రకాశించను. అక్కడికి వెళ్తే ఎక్కడ అనేదే లేదు, ఎప్పుడైతే ఎప్పుడనేదే లేదు, అప్పుడు పరబ్రహ్మ సత్ ఉనికిగా ప్రకాశించను. ఇది ఏ విధంగా వస్తుంది? సమాధి వల్ల, సమాధ్యావస్థ వల్ల పరబ్రహ్మానుభూతిని పొందదు. అంటే సమాధి వల్ల ఈ బ్రహ్మ అనుభూతిని సాధ్యమవుతుంది. ఇంద్రియ జ్ఞాత విషయత్వ పరంపరలను, వృత్తులను, అతీత విషయత్వ పరంపరలను, రూపాంతరములను నిరోధించడం వల్ల సమాధ్యావస్థను పొందను. అంటే మనం చాలాసార్లు చదువుకున్నాం. యోగం యొక్క గోల్ ఏంటి? సమాధి స్థితిలో బ్రహ్మానుభూతిని పొందడం, ఆ సత్పదార్థాన్ని కనుగొనటం. ఎందువలనంటే వృత్తుల నిరోధం వల్ల సత్పదార్థము పరబ్రహ్మ పొందనగును. ఎందువలన ఇంద్రియ విషయములు, విషయేతర క్రమములు, మూలకములు అణిచివేయబడు. నీవు దాని గురించి ఆలోచించకపోయినా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా సత్ సూర్య ప్రభావంలో సదా ప్రకాశించను. అంటే సామాన్య మానవుడు నువ్వు దాని గురించి ఆలోచించకపోయినా, నీవు నమ్మినా నమ్మకపోయినా ఆ సత్ ఎప్పుడూ ప్రభావివములతో ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. నీవు నమ్మినా పర్వాలేదు, నమ్మపోయినా పర్వాలేదు, ఆ సత్ ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇంద్రియ జ్ఞాత విషయత్వ క్రమంలో వృత్తుల నిరోధము వల్ల, అతీత జాత విషయత్వ క్రమములో రూపాంతర నిరోధము వల్ల, ఇంద్రియ జాతను అతీత జ్ఞాతను మెరుట వల్ల, మరియు ఇంద్రియ విషయముల యొక్క విషయత్వ క్రమములను, విషయత్వ మూల పదార్థము రూపములను అణిచివేయట వల్ల సత్పదార్థానుభూతిని ఎల్లప్పుడూ పొందవలసిన. ఇవన్నీ కూడా ఈ రూపమును అణిచివేయ వల్ల, ఈ అణిచివేయేదే పద్ధతే యోగం. ఈ రూపాంతరములను
సాధారణ వృత్తులను అందరు. ఈ వృత్తుల నిరోధమే యోగమని పిలువబడు. అంటే చాలాసార్లు అనుకున్నాం కదా, చిత్తవృత్తి నిరోధం యోగం అనగా. చిత్తవృత్తి నిరోధం, ఈ వృత్తుల నిరోధమే యోగమని పిలువబడు. ఇదిగాక అంటే ఈ యోగంలో సెన్స్ యుగో సూపర్ యుగో రెండూ కూడా పోతాయి. ఇదిగాక ఇంద్రియ విషయములు క్రమములను. నెక్స్ట్ 3వ పేజీ పెడదాం. సత్తుని పూర్వదైవములను అది ఈ యోగంలో రెండు విధాలను అణిచివేయాలి. ఒకటి ఇంద్రియ జ్ఞాతను అతీత జ్ఞాత క్రమంలో మీరి సత్పదార్థానుభూతిని పొందుట కూడా యోగమందు. యోగం అంటే ఇంతకుముందు డెఫినేషన్లో మనం పూర్ణ సూత్రాల్లో చదువుకున్నప్పుడు కూడా రిస్ట్రెయింట్ ఆఫ్ సబ్జెక్టివ్ మాడిఫికేషన్ అని ఇంగ్లీష్లో అన్నారు. దాన్ని చాలాసార్లు తెలుగులో కూడా మాట్లాడుకున్నాం. కానీ ఈ లెక్చర్లో రెండు విధాలుగా చిన్న మార్పులు చేశారు. ఆ మార్పులు ఏంటంటే ఇంద్రియ జ్ఞాత అతీత జ్ఞాత క్రమంలో మీరి సత్పదార్థానుభూతిని పొందుట కూడా యోగం. అంటే సామాన్యంగా మన ఇంద్రియాలతో చూసింది ఒకటి, అతీంద్రియాలతో చూసిన ప్రపంచం వేరు. అంటే మనం శాస్త్రజ్ఞుల ద్వారా నేర్చుకున్నది అంటే అణువులు ఉన్నాయి, పరమాణువులు ఉన్నాయి, సూర్యుడు నక్షత్రాలు చాలా చిన్నవి, ఎంతో దూరంలో ఉన్నాయి. అంటే ఈ ప్రపంచం ఈ అంతులేనిది, దీనికి ఎంతో ఉన్నాయి అనే 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 జ్ఞానంతో దాన్ని కూడా ఈ అణిచివేసి ఈ సత్తుని అనుభూతిని పొందుడు కూడా యోగమందు. ఈ యోగము ఆఖరికి సత్పనానుభూతిని ప్రకాశముతో ఇంద్రియ జ్ఞాత అతీత జ్ఞాతల విషయ పరంపరలను వాటి అన్యోన్య విషయ క్రమములను ఉత్కృష్టపరుచును. యోగము దాని యొక్క బాహుళ్యార్థము యోగలో పూర్ణ యోగము అనగా వృత్తి నిరోధము, ఇంద్రియ జ్ఞాత అతీత జ్ఞాతల మీరుట, సత్పదార్థానుభూతిని పొందుట మరియు ఆఖరకు ఆత్మప్రకాశముతో ఉత్కృష్ట నిషయని మరి యొక్క వాటి యొక్క అన్యోన్య విషయములను ఉత్కృష్టపరుచుట పూర్ణయోగం. పూర్ణయోగం అనగా ఏమని మనకి బోధిస్తున్నారంటే, యోగంలో ఈ వృత్తులని అణిచిపెట్టి బ్రహ్మానుభూతిని పొందినా గాని దానికి అధిగమించి పూర్ణయోగాన్ని సాధించటానికి ప్రయత్నం చేయాలి. దాన్ని పూర్ణయోగం అన్నారు. ఎందుకు పూర్ణయోగం అంటే ముందు సింపుల్గా తెలుగులో చెప్తాను, సామాన్య తెలుగులో, అప్పుడు చదువుకున్నాం. దాని అర్థం ఏమిటంటే, యోగ పద్ధతిలో అంటే కర్మయోగిలో కానీ, భక్తి యోగంలో కానీ, రాజయోగంలో కానీ, జ్ఞానయోగంలో కానీ సమాధి స్థితి పొంది అచ్చడ ఆత్మప్రకాశాన్ని పొందటం సాధ్యం. కానీ అది కంప్లీట్ కాదు. దానిని మించింది పూర్ణయోగం అని ఉంటుంది. ఎందుకంటే ఇంతవరకు గ్రహణలో ఒకటి ఈ సామాన్య ప్రపంచం, మన సామాన్య ప్రపంచం అంటే మనకి ఇంద్రియాలతో
కనిపించిన ప్రపంచం ఇది సార్థకం కాదు, ఇది మంచిది కాదు అనే భావన సాధకుడికి వస్తుంది. ఆ సాధకుడికి వచ్చింది అది కూడా కంప్లీట్ కాదు. అది ఈ ప్రపంచం ఇది వ్యక్త ప్రపంచం. ఈ వ్యక్తం కూడా బ్రహ్మన్. ఆ బ్రహ్మన్ను కూడా అదే విధంగా దాన్ని ఇంగ్లీష్లో చక్కటి మాట మాట్లాడారు, డివినైజేషన్ అన్నారు. డివినైజేషన్ అంటే ఈ మనకి ఈ వ్యక్త ప్రపంచాన్ని అంటే సమస్తాన్ని, అంటే మనకి కనిపించేది ఎవరు కూడా, అంటే కనిపించే మనుషులు అవ్వచ్చు, కనిపించే ఈ ప్రపంచంలో అన్నీ కూడా, ప్రపంచం అంతా కూడా అదంతా కూడా బ్రహ్మనే. అది బ్రహ్మన్గా చూడలేనప్పుడు పూర్ణయోగి కాలేడు. దానికి ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు మనకి తేలిగ్గా అర్థమవుతుంది. ఏ విధంగా ఎగ్జాంపుల్ చెప్పారంటే శంకరాచార్యులకు ఏ విధంగా ఎగ్జాంపుల్ చెప్పారు? ఆయన అన్ని ఆధ్యాత్మికంగా అంత పైకి వెళ్ళి బ్రహ్మానుభూతిని పొందినప్పుడు కూడా కాశీలో వెళ్తూ ఉంటే చండాలను కనిపించి దూరంగా వెళ్ళిపోమన్నాడు. ఎందుకంటే తను వేరు అతను వేరు అనే భావం పోలేదు. అది పోనుమాలాన్ని అప్పుడు భగవంతుడు శంకర రూపంలో వచ్చి తన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టాడు. అప్పుడు ఆ బయట కనిపించిన మనిషి కూడా బ్రహ్మనే అనే జ్ఞానం వచ్చినప్పుడు పూర్ణయోగి అయ్యాడు. అందుకే మనకి సాధకుడికి ఈ 4 యోగాల్ని మించి పూర్ణయోగంలోకి వెళ్ళాలని స్వామి మనకి బోధిస్తున్నారు. ఆ పూర్ణయోగం ఏ విధంగా పూర్ణయోగాన్ని సాధ్యం అవుతుంది అంటే, కొందరికి సహజంగా సాధ్యం. దాన్ని సహజంగా సాధ్యం అంటే వారు శ్రమ లేకుండా వచ్చేస్తుంది కొందరికి. అంటే వారు పరమాత్మలు అవ్వచ్చు, మనకి ఏదైనా పేరు వచ్చు, వారు సహజంగానే పూర్ణయోగి అయిపోతారు. అలాగే పూర్ణయోగి ప్రతి యుగంలోని, ప్రతి దేశంలోని ప్రతిసారి ఉంటానే ఉంటారు, పుడుతూనే ఉంటారని స్వామి బోధించారు. మనకి సాధారణంగా ఉన్నవారు క్రమమైన సాధనలు, అంటే ఇవి గ్రాడ్యువల్గా కష్టంగా సాధించారు. సాధన ప్రారంభమవుతుంది. అంటే మన గురుదేవులు ఎంతో కష్టంగా, క్రమంగా, ఎంతో, కానీ అతి తొందరలో సాధ్యమైంది పూర్ణయోగి అవటానికి. దానిని ఏ విధంగా అంటే, ఆ పూర్ణయోగికి తనకి మతంతో సంబంధం లేదు, తనకి దానికి వేరే సమస్తం వదిలేస్తారు. అందరినీ సమానంగా చూస్తారు. ప్రతి మనిషిని, ప్రతి సంఘాన్ని, అందరినీ ప్రేమతో చూస్తారు. అది పూర్ణయోగి. ఇంకా ముందులో వస్తుంది. సత్ పూర్ణదైవమును అనంత ఉనికిని ఇంద్రియజ్ఞాత మరియు ఇంద్రియ ప్రపంచము సూచించలేకపోను, మరియు దేనిని అతీత జ్ఞాత మరియును విషయ పరంపర మూలముగా రూపము సూచించగాని రుజుపరచలేదో దాని వరకు ఆధ్యాత్మిక సాధకులు అపేక్షించెదరు. అంతర్జ్ఞానం అంటే లోపలున్న జ్ఞానం, అంతఃప్రేరణ, ఆధ్యాత్మిక సంబంధమును దైనను లేక మత సంబంధమైన దైవము నీవు ఏ రకముగా పిలిచినను అది సాధకును ప్రోత్సహించి పూర్ణయోగము కొరకు ప్రయత్నింపచేయము. పూర్ణయోగాని కోసం ప్రయత్నించమన్నారు.
నెక్స్ట్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు పూర్ణయోగులు ప్రతి దశలోని కొన్ని అరుదైన సందర్భంలో అంతఃకరణ మిక్కిలి తీక్షమై ఉండి ఆ తితీక్ష నిర్విరామ ఉత్కృష్ట భావనలకు కలుగజేయను. ఇది ఒక విధంగా చెప్పాలంటే మన గురుదేవులను కూడా ఆదర్శంగా తీసుకోవచ్చు. ఎందుకు ఆ రోజు ఆ డిసెంబర్ 5వ తారీఖున అంత సమస్తం త్యాగం చేసి తన జన్మదినం నాడు ఏ విధంగా సర్వసంగ పరిత్యాగం చేశారు, దానిని కొన్ని అరుదైన సందర్భంలో అంతఃప్రేరణ మిక్కిలి తీక్షమై ఉండి తితీక్ష నిర్విరామ ఉత్మ భావనలందు కలుగజేయను. దాన్ని ఇంటెన్స్ డిజైర్ అన్నారు ఇంగ్లీష్లో. అంటే ఆ భావానికి విపరీతమైన భావం కలుగుతుంది. అది రెండు విధాలుగా అంతఃప్రేరణ మిక్కిలి తీక్షమై ఉండి తితీక్ష నిర్మలాన ఉత్పన్న భావన కలుగుతాయి. అందులో మనం తెలుసుకున్నాం. ఆ రోజు డిసెంబర్ 5వ తారీఖున ఏ విధంగా స్వామి తనకి ఏ విధంగా వెళ్ళిపోయారో ఎవరో పిలిచినట్టు అనిపించింది అన్నారు. చేతులతో రమ్మని, నీకు సమయం వచ్చింది రమ్మని పిలిచినట్టు అనిపించింది. అంటే ఆ క్షణంలో ఆ ఇంటెన్స్ డిజైర్ వచ్చిందన్నమాట. అది అరుదైన సందర్భంలో అంతఃప్రేరణ మిక్కిలి తీక్షమై ఉండి ఆ తితీక్ష నిర్విరామ ఉత్కృష్ట భావాలకు కలుగజేయండి. అది కొందరికి సహజంగా వస్తుంది, కొందరికి క్రమక్రమంగా వస్తుందని చెప్తున్నారు. అది పూర్ణయోగం సహజముగానే లభ్యమగును. తీవ్ర అంతరప్రేరణ ఫలముగా ఉత్కృష్ట భావన ఏర్పడి పూర్ణయోగం కలుగును. దానికి ఆ పూర్ణయోగికి ఏముండదు, ఒక సిద్ధాంతం ఉండదు, ఒక మతం ఉండదు, ఒక ప్రత్యేక శాసనం ఉండదు, సిద్ధాంతపరమైన దీక్ష ఉండదు. మిక్కిలి తీక్షమైన ప్రేరణతో ఉత్కృష్టత పొందిన వారు సహజ పూర్ణయోగులు. అటువంటి పూర్ణయోగులు ప్రతి దేశమందు కాలానుగుణముగా అరుదుగా ఇందురు. అది అరుదుగా ఇందురు. వారికి ఇది ఆ కాన్సెప్ట్ చాలా అవసరం. వారికి సిద్ధాంతం ఉండదు, ఒక మతం ఉండదు, వారు సహజంగా ప్రత్యేక శాసనం ఉండదు, సిద్ధాంతమైన దీక్ష ఉండదు, వారు సహజ పూర్ణయోగులు. దీనికి క్రమక్రమంగా వచ్చిన వారికి 4 యోగములు. ఈ 4 యోగములు పతంజలి మహర్షి చేసిన పద్ధతిలో 4 యోగములు ఉన్నాయి. ఈ దానికి ఈ ఇంతకుముందు చెప్పిందే మరొకసారి చెప్తున్నారు. సహజ పూర్ణయోగులు చాలా అరుదుగా కారణము సరైన అంతర్జ్ఞానము లేకపోవుట. ఈ 2 సహజంగా సాధ్యం కాని అయి ఉండొచ్చు. ఆ తీక్షణమైన అంతర్జ్ఞానం లేని వల్ల పూర్ణయోగం సహజంగా సాధ్యము కాదు. అంతర్జ్ఞానము తీవ్ర అంతఃప్రేరణ చేయు లేకపోయినప్పుడు మహాత్ముల సహవాసములు కానీ, పూర్ణయోగుల కటాక్షములు కానీ, సాధన సంపత్తి వల్ల కానీ అంతర్కర ప్రేరణ సాధ్యము. ఇది 6వ అధ్యాయంలో పూర్ణయోగంలో పూర్ణ సూత్రాల్లో స్వామి రచించారు. ఒక పూర్ణయోగి కేవలం ఒక స్పర్శతో, ఒక కటాక్షంతో ఈ సాధన సంపత్తి
సాధ్యమవుతుందని పూర్ణ సూత్రాల్లో రాశారు. అది పూర్ణయోగి వల్ల అది సాధ్యం. ఇవి ఏ విధంగా సాధ్యం అంటే, అంతర్జ్ఞానం పొందుటకు క్రమశిక్షణ, స్వాధ్యాయము, బాహుళ్య అనుభవము కావాలని. అప్పుడు జ్ఞానోదయము అయిన పిమ్మట అతీత జ్ఞాత విషయత్వ పరంపరల సూక్ష్మ రూపాంతరములచే ఇంద్రియ జ్ఞాత విషయత్వ పరంపరము వృత్తులు మరియు అతీత జ్ఞాత రూపాంతరములను నిరోధింపవలసి ఉన్నది. ఇది దీని అర్థం. ఒకసారి మరలా వెనక్కి వెళ్దాం. మనము పూర్ణ సూత్రాల్లో నేర్చుకున్నది ఏమిటంటే, ఈ సమాధి స్థితికి వెళ్ళినప్పుడు, ధ్యాన స్థితిలో ధ్యానం ముందుకు వెళుతున్నప్పుడు ఈ ప్రపంచం, ఈ రూపాంతర ప్రపంచం ధ్యానంలో సమాధి స్థితిలో ఏమవుతుంది? రూపాంతరాలు మారి సూక్ష్మ రూపాంతరాలు అవుతుంది. అంటే అక్కడ ఇంగ్లీష్లో గ్రాస్ అన్నారు, GROSS. దాన్ని సూక్ష్మంగా మారుతుందన్నారు. ఈ సూక్ష్మ రూపాంతరాలు మారి దాన్ని శూన్యంలోకి వెళ్తాయి. ఈ సూక్ష్మ రూపాంతరం అనుభూని సాధకుడు పొందవలెను. ఈ మహాద్భుత సూక్ష్మ రూపాంతరము నిజముగా పరమ సత్యము యొక్క భావనల నుండి వెలువడినవే. ఈ పరమ సద్భావమును పొందుటకు నిరంతరము సాధన సర్పవలెను. సామాన్యులకి, సాధకులకి కావలసినవి సాధనకి 4 విధములు. ఏమిటి? కర్మలో అకర్మ, ప్రేమలో ప్రేమ భక్తి, రాజయోగము, జ్ఞానయోగము. పరమసత్తు యొక్క భావన పొందుటకు కర్మ ఫలాపేక్ష రహిత కర్మనాచరించు వృత్తి నిరోధము కర్మయోగము. కర్మ ఫలాపేక్ష రహిత కర్మ అంటే ఫలాపేక్ష రహిత కర్మ చేసినప్పుడు దాని యొక్క ఫలాన్ని అపేక్షించుకోవడం. అంటే కర్మ గురించి ఏ విధమైన ఫలాన్ని ఆశించకపోవటం, అది చాలా ఇంపార్టెంట్. మనం చేసే కర్మకి ఏ విధమైన ఆపేక్ష ఉండకూడదు. ఫలితం అనేది ఆపేక్ష లేనిది. ఏ విధంగా అది కర్మ చేయాలో కర్మయోగంలో చాలా వివరంగా చెప్తారు, చదువుకున్నాం. ఆచరించు వృత్తి నిరోధం కర్మయోగం. దానితో కర్మయోగం సాధ్యం. మరియ పరమసత్తు యొక్క భావన పొందుటకు కర్మ ఫలాపేక్ష రహిత కర్మను ఆచరించు వృత్తి నిరోధము కర్మయోగం. అలాగుననే 4 యోగముల ద్వారా వృత్తి నిరోధము సాధ్యం. వృత్తులను నిరోధించి రూపాంతరములను అణచివేచి పరమ సత్యానుభూతి పొందుటకు మార్గములు 4. ప్రతి ఒక్క యోగము ఆ పరమసత్తును పెంపొందించచేయును. అంటే వృత్తులను నిరోధించి రూపాంతరములను అణచివేచి పరమసత్యానుభూతిని పొందుటకు 4 మార్గములు. ప్రతి ఒక్క మార్గమును పరమసత్తును పొందింపచేయును. అంటే ఏ యోగం చేసినా కానీ, ఏ విధంగా చేసినా కానీ ఇది సత్తుని చేయటానికి ఇదవుతుంది. కానీ ఏ ఒక్క యోగము పూర్ణయోగమును పంపింద చేయలేదు. ఇది కూడా స్వామి ఈ లెక్చర్లో పూర్ణయోగానికి చాలా ముఖ్యం ఇచ్చారు. ఇన్ని యోగంతో చేసినా కానీ ఏ యోగం కూడా పూర్ణయోగం పంపింద చేయలేదు. ఇంద్రియ జ్ఞాత యొక్క మరియు అతీత జ్ఞాత యొక్క విషయత్వ పరంపరలను ఉత్కృష్టపరచలేవు. ఆయా మార్గము ద్వారా పొందిన ఆత్మానుభూతితో విషయములకు
దైవత్వము చేకూర్చలేదు. ఈ ప్రతి ఒక్క యోగంలోనూ పూర్ణవృత్తి నిరోధ స్థితి యందు పరమ సత్యానుభూతి పొందవచ్చు. కానీ ఇతర స్థితులందు అనగా ఇంద్రియజ్ఞాత అతీత జ్ఞాత యొక్క క్రమములు, వాటి సంబంధమగు విషయత్వ ప్రపంచములు దైవ సంబంధం అవునవి కాననివి గానును, ప్రాపంచిక సంబంధమైనవిను గాను, నీచమైనవిను కాని తీసుకొని వాటిని నిషేధింపదగిన వాటిగా నిర్ణయింపబడును. ఇది ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. అంటే దీని అర్థం ఏమిటంటే, ఈ వ్యక్త ప్రపంచంలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఈ వ్యక్త ప్రపంచం దైవ సంబంధం కానివని అనే ఆలోచన అనే వస్తుంది. అంచేత ఇది నీచం అనుకుంటా అనే భావం రావటానికి ఆస్కారం ఉంది. ఆ విధంగానే ఆస్కారం వచ్చింది కదా శంకరాచార్యులకి. ఆ విధంగా దాన్ని నిరోధించాలి అని, అదే పూర్ణయోగాన్ని మనకు బోధిస్తున్నారు. నెక్స్ట్, ఏ ఒక్క యోగం వలనను పరమ సత్యానుభూతిని పిన్నప ఇంద్రియజ్ఞాత అతీత జ్ఞాత విషయత్వ క్రమములను మరి యొక్క వాడి సంబంధ విషయములను, అంటే ఇది మరొకసారి క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇంద్రియ జ్ఞాత అతీత జ్ఞాత్ర విషయత్వం అంటే సెన్స్ ఈగో, సూపర్ ఈగో. ఇంద్రియాలతో వచ్చింది, అది కాక మన సూపర్ ఈగో అంటే మన యొక్క దాన్ని విచారణ వల్ల వచ్చింది, శాస్త్రజ్ఞానం వల్ల వచ్చినది వచ్చింది. ఇది పరమావధి కాదు. దీనిని మించి ముందుకు వెళ్ళిపోవాలనే కోరిక ఉంటుంది. దాన్ని పూర్ణయోగాన్ని చెప్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు. ఏ ఒక్క యోగం వలన పరమ సత్యానుభూతికి పొంది పూర్ణయోగము చేకూరును. కిందకు వెళ్ళండి. మరి యొక్క ఇదంతా చదువుకున్నా కిందకు వెళ్ళచ్చు. నెక్స్ట్ వెళ్ళచ్చు. పూర్ణయోగం సాధించును. కిందకు వెళ్ళిపో. నెక్స్ట్ వెళ్ళిపో. 7కి వెళ్ళిపో. ఇంద్రియ విషములకు మరియు విషయత్వములకు మూల పదార్థము దైవత్వము చేయకూడదు. ఇది కూడా అర్థం చెప్తాను. ఇదేమిటంటే, ప్రతి దానికి ఇంద్రియ విషయములకు మరియు విషయత్వ క్రమంలో మూల పదార్థములకు దైవత్వము చేకూర్చు. ఇదే ఇంతకుముందు ఇంగ్లీష్లో చెప్పాను కదా, డివినిటీ అని. డివినైజేషన్ అంటే ప్రతి దానికి డివినైజేషన్ ఉంచాలి. ఇంద్రియ విషయములకు విషయత్వ క్రమంలో మూల పదార్థములకు దైవత్వం చేకూడదు. అప్పుడు ప్రత్యేకమైనది ఏమీ లేదు. దైవత్వమైనది కానీ దైవత్వము లేనిదని కానీ ద్వంద్వములు లేవు. ఇది ఎంతయో ఏకైక పరబ్రహ్మ తప్ప వేరు కాదు. అంటే ఈ గ్రహణ మన ఇంద్రియాలతో గ్రహించినది, అది కూడా బ్రహ్మమే. ఇది కూడా పరబ్రహ్మమే. సమస్తం పరబ్రహ్మం కనుక ఇదంతా ఏకత్వం. ఇదంతా అది అంతయు ఏకైక పరబ్రహ్మ తప్ప వేరు కాదు. కిందకి వెళ్ళండి. నెక్స్ట్, ఇదంతా చదివేసుకున్నాం. ఇక్కడ ఒక నిమిషం ఆగుదాం. అయినప్పటికీ దివ్య దినచర్య ఆవరణలో సాంఘిక గుణములు
అంటే సాంఘికంగా వచ్చినవన్నీ కూడా చాలా చాలా ముఖ్యమని చెప్తున్నారు. అయినప్పటికీ దినచర్య ఆచరణలో సాంఘిక ధర్మములు మరియు గుణముల ప్రేరణ అనేక రకమైన అలవాట్ల యొక్క భావముద్ర సముదాయము ఇవన్నీ కూడా దీనివల్ల వచ్చినవన్నీ కూడా అనగా అంత మహర్షికి తప్పక ఆదిశంకరుడు కూడా అది పోలేదని సాంఘికంగా వచ్చే సంస్కారంగా వచ్చే గుణాలు పోవలేదే పోగొట్టవలసిందని పోగొట్టుకుంటే గాని పూర్ణయోగి కాలేడని చెప్తున్నారు. ఇది అయిపోయింది. ఇది ముందుకు వెళ్ళిపోదాం. ఇదంతా చదువుకున్నాం. దీనివల్ల అక్కడే చెప్పింది ఏంటంటే నీవు వేరు నేను వేరని ఆది శంకరాచార్యుడికి భగవంతుడు శంకరుడే వచ్చి తన యొక్క ధర్మగుణాలని భావాలు ఉత్కృష్టపరిచారు. సరేనా? అంటే దీనివల్ల మనకి చెప్పేవి ఏంటంటే ధర్మగుణాలు అంత ఇంపార్టెంట్ అని, అంత ముఖ్యమని మనకి బోధిస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఎంతతోటి పూర్తనుకుంటాను. ఇక నుంచి అందులో ఏముందో 1 సెకండ్. ఇంగ్లీష్లో ఉన్నది కొంత తెలుగులోకి ట్రాన్స్లేషన్ అయి ఉంటుంది. పద్మనాభరాజు గారు చేసి ఉంటారు. కానీ నాకు ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడటానికి కర్మయోగం గురించి ఆ చాప్టర్ మట్టుకు నాకు ఎక్కడ దొరకలేదు. అందువల్ల సాధ్యమైనంత మటుకు ఇది చదువుదాం. ఉత్కృష్ట కలుగు చేసిన విషయ పరంపరము కారిన బాహ్యాంతరంగమైన ప్రతికర్మకు పూర్ణదైవము పూర్తి సామరస్యత కూరును. ఆ విధముగానే వృత్తులు వాడి పరిమాణముల రూపంలో పూర్ణదైవముకు సమ్మతము. అందువల్ల విషయ ప్రపంచముకు దైవత్వము చేకూరును. ఈ కింద ఈ ప్రపంచము వేరుగా ఉండనని భావము లేదు. ఆ దైవ ప్రపంచములో అకర్మలో కర్మ గుర్తింపబడను. దైవ ప్రపంచం ఒక్కటే ఏకైక దైవము. దైవ ప్రపంచము సత్యము, జ్ఞానంతో కూడిన ప్రపంచము. దైవ ప్రపంచముతో పూర్ణదైవమైన ఆ ప్రపంచము ఐక్యత, ప్రేమకు సంబంధించిన ప్రపంచం. ఏ స్థాయిలో అయినప్పటికీ విశ్వమంతయో సత్యవస్తువు పూర్ణదైవం. దైవం ఒక్కటే ఏకైక సత్య పూర్ణ దైవం. అటువంటిది పూర్ణయోగం యొక్క ఉత్కృష్ట ముగింపు మరియు ఉత్కృష్ట మకుటము. పూర్ణయోగం అనే సర్వోత్కృష్ట కిరీటముకు ముందు మనమందరము ఉన్నత భావము కలిగిందుగాక. ఒకే పరమదైవము. అందుచేత దైవ ప్రపంచం యొక్క సత్యము మరియు జ్ఞానము, ఐక్యత,
ప్రేమ మన వ్యక్తిగత సామాజిక ధ్యేయం మగుగాక. ఒకే పరమ సత్యము, అందుచేత సత్య ప్రపంచం ఒకే సత్యము, మరియు జ్ఞానము, ఐక్యత మరియు ప్రేమ మన జాతీయ జీవన సర్వోత్కృష్టత లక్ష్యమగుగాక. ఒకే పరమదైవము, అందుచేత సత్యము, జ్ఞానము, ఐక్యత, ప్రేమ మన జీవయాత్రలో మార్గదర్శనము సూత్రము కాక. మన కర్మలన్నీ భౌతిక మానసికములు సత్యము, జ్ఞానము దైవ ప్రపంచంలో ఏకీభావం చెందుగాక. సర్వమానవ సౌభ్రాతృత్యము ప్రపంచమందు మానవులందరూ సత్యము, జ్ఞానము, ఐక్యత, ప్రేమలతో ముందుగాక. అది పూర్ణయోగం గురించి. అక్కడితో యోగము, పూర్ణయోగము తెలుగులో ఉన్నది సమాప్తము. అది పూర్ణం అయింది. దాని తరుపతి ఇంగ్లీష్లో ఉన్నది కామన్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ 4 యోగాస్. దానికి వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ లేదు, కానీ సాధ్యమైన మట్టుకు నేను చెప్తాను. ముందు వచ్చింది లెక్చర్లో ఉంది కర్మయోగం. కర్మయోగానికి ట్రాన్స్లేషన్ నాకు అనిపించలేదు, కానీ పర్వాలేదు. నేను ఇదివరకు అందరూ దాని గురించి మనం చదువుకున్నదే. ఎందుకంటే ఉండటానికి అంటే ఈ మహర్షులు చెప్పింది మనం భాష మార్చకూడదు. అందువలన పూర్ణ సూత్రాల్లో ఉన్నదే మనం నేర్చుకున్నాం. దానికి ఆ పారాగ్రాఫ్కి సమన్యంగా ఉన్నది తెలుగులో ఉన్నది ఏమిటంటే 4 విధాలుగా యోగం సాధ్యం. దానికి ఏ విధంగా అంటే మానసిక స్వభావాన్ని బట్టి, విషయ స్వభావం అనుసరించి సాధనములు విభిన్నములు. 4 రకాల విషయ స్వభావాలు ఉంటాయి. దానిని గుణాన్ని బట్టి ఉంటాయి. గుణములను అనుసరించి స్వభావములు విధములు మారుచుండు. అవి 4. కర్మి, భావ వికారి, యోగి, వివేకి అని స్వభావము 4 విధములు. 4 విధాలుగా ఈ గుణములు సాధ్యం. కర్మస్థులచే ఏది దైవ కర్మ అనబడునో ఆ అనుపమ సాన్నిధ్యమునందు విశ్వకర్మనందు ఆరోపింపబడుచున్నది. ఈ కర్మ చేసేవాడికి ప్రతిదీ దైవ కర్మ, అదే విశ్వకర్మ. సకల ధర్మముల యొక్క సక్రమ పూర్ణ నిర్వహణమే ఆ దైవకర్మ యొక్క సాఫల్యమని విశ్వసింపబడుచున్నది. సకల ధర్మముల యొక్క సక్రమ పూర్ణ నిర్వహణ అంటే కర్మ అంటే ఏమిటంటే సకల ధర్మముల యొక్క సక్రమ పూర్ణ నిర్వహణ. ఈ కర్మ సాఫల్యం కొరకు నిరంతర ప్రయత్నమే కర్మలకు ఆదర్శ జీవనం. ఈ కర్మ చేసేవారికి వీళ్ళకి కర్మ సాఫల్య కోసం నిరంతర ప్రయత్నం. ఇదంతా విశ్వకర్మ, దైవకర్మ. దానికి ఆదర్శ జీవనం ఉన్నారు. ఈ ఆదర్శ జీవనము గడుపుచు విషయవత్తు నిరోధించడం ప్రయత్నముకే అట్టి జీవనముకు సారము. విషయవత్తి నిరోధ యోగియకు ఒక మనస్థితిని అవలంబించుటకు కర్మాచరణ సాధనము. ఉక్త సారను దృష్టిపదం నుంచుటకు కర్మాచరణ పరిగ్రహపరుచున్నది. కథిత సాధన సహాయము చే ఈ వృత్తుల నిరోధనమే కర్మ యోగం.
కర్మ స్వభావము కలవారికి ఇదే యుక్తమైనది. అన్నింటను యుక్తమైనది నిక్తము నిక్కము సుమా. అంటే కర్మ స్వభావము కలవారికి, వారి గుణాలకి కర్మయోగము వారికి వారికి యుక్తమైనది. వారికి ఇది సహజంగా వారికి ముందుకు వెళ్ళటానికి సాఫల్యం అవుతుంది. దీనికి ఏంటి? సక్రమ పూర్ణ నిర్వహణమే దైవకర్మ. దాన్ని నిరంతర ప్రయత్నం, దాన్ని అది కర్మ గురించి. సరే, ఈ కర్మ యోగానికి అన్నిటిలో కూడా ప్రతి యోగానికి ముందుకి ఒకటి వాని గుణాలను బట్టి, మనిషి సహజ గుణాన్ని బట్టి ఈ విధంగా 4 రకాలుగా విభజించారు. విభజించిన తర్వాత ఇది సాధన మొదలు పెట్టడానికి, యోగం మొదలు పెట్టడానికి అందరికీ అన్ని ఏ యోగం చేసినా కానీ ప్రతి యోగానికి కూడా ధర్మగుణాలు కావాలి. ఆ ధర్మగుణాలకి ఏవేవి ఉన్నాయో మొత్తం ఒక్కొక్క యోగానికి ఒక్కొక్క రకంగా వివరణ చేశారు పూర్ణ సూత్రాల్లో. కానీ అన్నిటికీ అవన్నీ అవసరం. అది అవసరం కాదు, ముఖ్యం. ముఖ్యానికి ధర్మగుణాలను పాటించటమే. ఆ ధర్మగుణాలని ఏ విధంగా కర్మయోగికి ఏ విధంగా చెప్పారు? రెండు సెట్స్ ఆఫ్ 10 గుణాలు. ప్రథమ వర్గము, ద్వితీయ వర్గము. ప్రథమ వర్గములో అహింస, సత్య, అక్రోధ, శాంతి, ఉదారత, మైత్రి, కరుణ, అమానిత్వ, బ్రహ్మచర్య, ఆర్జవ ధర్మగుణ దశకము ప్రథమ వర్గం. రెండోది శౌచ, ధైర్య, తితీక్ష, అధ్యవసాయ, తపస్, సంతోష, ముదిత, స్వాధ్యాయ, శ్రద్ధ, భక్తిలను ధర్మగుణ దశకం ద్వితీయ వర్గం. ఇవన్నీ మనం ప్రతి సత్సంగంలో వివరంగా మాట్లాడుకుంటున్నాం. అందువల్ల ఇది ఎంత ముఖ్యమో మరలా ఆ ఫిలాసఫీ యోగా లెక్చర్లో స్వామి మనకి ఉపదేశించారు. ఈ లెక్చర్లో ఏమున్నాయంటే యోగం ముందు కావలసిన ఏమిటి? ఒకటి 4 తత్వవేత్తలు 4 గుణాలుగా విభజించారు మనందరినీ. ఆ 4 విధాలుగా వివరించిన వారు అందరి గుణాలకు కూడా ఈ ధర్మ గుణాలు కావాలి. కర్మయోగికి కావలసినవి, ముఖ్యంగా కావలసినవి ఇవి 2 రకాలు. ఈ 2 రకాల్లో మొదటి రకంలో అహింస, సత్య, అక్రోధ, శాంతి, ఉదారత, మైత్రి, కరుణ, అమానిత్వ, బ్రహ్మచర్య, ఆర్జవ అవి శౌచ, ధైర్య, తితీక్ష, అధ్యవసాయ, తపస్, సంతోష, ముదిత, స్వాధ్యాయ, శ్రద్ధాభక్తులు 2. ఇవన్నీ కూడా మనం చాలాసార్లు చదువుకుంటున్నాం. అందువల్ల దీని గురించి వివరంగా ఈ రోజు ముందుకు వెళదాం. అంటే ఇవి మనం ధ్యానం చేసే ముందు కూడా ఇవన్నీ చేసే ముందు మనం జ్ఞాపకం చేసుకుని మనం ధ్యానానికి వెళ్తున్నాం. దానివల్ల ఏమవుతుంది? చిత్తశుద్ధి. చిత్తం శుద్ధి అయితే ఏమవుతుంది? మనకి మన అంతఃకరణ శుద్ధి అయ్యి ఆ ధ్యానంలో ధారణ సాధ్యం అవుతుంది. అంతఃకరణ శుద్ధి కావాలి. దీనివల్ల ఏమవుతుంది? అప్పుడు
ఇవన్నీ మొదలు అవుతాయి. ఇవన్నీ అయితే కానీ కర్మయోగికి ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉన్నది. ఎంచేదంటే తప్పు భావం పక్కకు వెళుతుందంటే ఎందుకు వెళుతుందంటే, ఒకసారి చెప్తాను, ఒక్క నిమిషం. ఈలోగా ఎందుకంటే ఇవన్నీ పోవటానికి అవకాశం రాదు. ఈ అహంకారం రావటం, లేకపోతే ఈ విధమైన అడ్డులన్నీ ఇవన్నీ పోతాయి. పోయినప్పుడు ఈ ఇదొకటి చదువుతాను. దీర్ఘ నిరంతర అభ్యాసం వల్ల దృఢ ప్రతిష్టల మగును. దీనితో ఎప్పుడూ ఇది చేస్తూ ఉంటే ధ్యానంలోకి వెళ్ళిపోతుంది ఇదంతా. దానితో తన్మయత్వం కూడా వస్తుంది. అది కూడా వృత్తి, దాన్ని కూడా పోగించాలి. దీనికి ఈ కర్మికి అన్నిట్లకంటే చాలా చేయవలసింది ఈ ధర్మగుణాలని పాటించడం. ఈ ధర్మగుణాలను పాటిస్తే గాని ముందుకు వెళ్ళటం సాధ్యం కాదు. సాధ్యం అవుతుంది కానీ అది తప్పుదారి పట్టిస్తుంది. ఎందుకంటే కర్మలో అకర్మ కావాలి. కర్మలో దానికి ఆ కర్మ ఫలితాన్ని ఆశించకూడదు. కర్మ ఫలితాన్ని ఆశించినది ఇదంతా సమస్తం దైవ కర్మ. కైలం ఇది దైవం, ప్రతి కర్మ దైవం అనే భావంతో ముందుకు వెళ్ళడానికి సాధ్యం. అది పూర్ణసూత్రాలు రాసింది. ఇందులో మన ఫిలాసఫీ యోగాలోని రాసింది. కొన్ని ఈ లెక్చర్లో కొన్ని యాడ్ చేశారు. యాడ్ చేసింది ఏంటంటే, అప్పుడు పూర్ణసూత్రాల్లో క్లుప్తంగా అణువులు, పరమాణువులు, అండము, పిండాండం అని వచ్చింది. అది వేదాంతిక సిస్టంలో ఉంది, అండము పిండాండం అని. ఇందులో ఈ లెక్చర్లో అణువు, పరమాణువు, మాలిక్యూలు, తర్వాత వాటి మధ్యలో స్పేస్, అవన్నీ కూడా వివరణలో వచ్చింది. దానిలో ఈ లెక్చర్లో సెన్స్ ఈగో, సూపర్ ఈగో అని చేశారు. సెన్స్ ఈగోలో ఈ సెన్స్ ఈగోని దాటినప్పుడే సెన్స్ ఈగోని, సూపర్ ఈగోని, జ్ఞాత వల్ల వచ్చిన ప్రపంచం, అతీత జ్ఞాత వల్ల వచ్చిన ప్రపంచం, దాన్ని అధిగమించిన స్థితే పూర్ణస్థితి. దాన్ని అంటే ట్రాన్సెండ్ సెన్స్ ఈగో, సూపర్ ఈగో అండ్ డివినైజేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది పూర్ణయోగ అని అన్నారు. దాన్ని ఏ విధంగా ఇక్కడ చేశారంటే, ఇది ఇంగ్లీష్లో చదువుతాను. ఇంగ్లీష్లో చదివింది అప్పుడు తేలికవుతుంది. It is thus sublimation of the subjective series of sense ego and that of super ego, and the divinization of the sense objects and objective series of unit events are established. ఇక్కడ యూనిట్ ఈవెంట్స్ అంటే అవి ఇంతకు ముందు చెప్పిన ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, అవన్నీ అతి వేగంగా తిరుగుతున్నాయి. దాంతో ఎంతో ఎనర్జీ ఉంది. అవి ఆ యూనిట్స్ లో ఇంకొక సెన్స్, ఇంకొక వాక్యం ఇక్కడ సెన్స్ ఇందులో ఏం రాశారంటే చెప్తాం.
the significance of series of superego is lost. Even only existing subtle formation of restraint, and there is only existence, effortlessness. It is easy to catalyzer or is mere presence of divine. It's actionless. Ante ide karmaloni akarma. And void, it seems to be the cause of all activity. It ultimately suggests this is the final of higher levels of attention. This is the attainment of restraints. This is yoga by action or the karma yoga. There is no dual, and divine is unfalsified, only divine reality. It is the realization of the absolute divine reality of the aspirant to active temperament. ఇది కొంతకాలం అయ్యాక ప్రయత్నం చేస్తాను ఈ కర్మయోగ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి. ఎక్కడన్నా పద్మనాభరాజు గారు ట్రాన్స్లేట్ చేశారేమో నాకు తెలియదు, ఎక్కడ దొరకలేదు. నేను ప్రయత్నం చేస్తాను, కానీ దానిలో ఉన్న అర్థం క్లుప్తంగా ఇంగ్లీష్లో ఉన్న అర్థాన్ని క్లుప్తంగా సాధ్యమైనట్టుకు తెలియజేశాను. ఇందులో పూర్ణ సూత్రాల్లో కర్మయోగానికి ఈ లెక్చర్లో ఉన్న కర్మయోగంలో యాడ్ చేసింది ఏమిటంటే, దీన్ని సెన్స్ యుగోని అతీత జ్ఞాత జ్ఞాన నింద్రియ జ్ఞాతని అధిగమించడానికి దాన్ని అప్పుడే ఇది పూర్ణయోగికి సాధ్యమవుతుంది. కర్మయోగి ప్రతిదీ కూడా యాక్షన్లెస్ అవుతుంది, ఎఫర్ట్లెస్ వచ్చింది. అప్పుడు ఆ క్రియ కర్మ అసలు తనకి ఏ విధమైన కష్టం అనిపించదు, ఎఫర్ట్లెస్ అయిపోతుంది. అందుతో వాళ్ళకి ఇది ముగిద్దాం. ఇది ముగించి ధ్యానంలో పెడదాం. ఆసనంలోకి వెళ్ళండి.